షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యోహాను చూస్తున్నటువంటి అతి గొప్ప దర్శనములో మరి ఫిలదెల్ఫియా సంఘము గురించి వస్తున్నటువంటి ప్రవచనం మనం చదువుకుని ఉన్నాం. ఇక్కడ వాస్తవం గమనించండి. ఎవరు జయిస్తారో వాళ్ళు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అంటున్నాడు. ప్రభు అయినటువంటి క్రీస్తు లోకాన్ని, లోకాశలన్నింటినీ జయించాడు. మానవ దేహంతో ఉన్నప్పుడు మానవ ఆకర్షణలకు ఆయన ఎక్కడా లొంగిపోలేదు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబులను జయించాడు ఆయన. నాలా ఎవరైతే జయిస్తారో వారిని దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. ఈ మాట గ్రహించండి. దేవుడు ఇప్పుడు మనందరి కొరకు ఆధ్యాత్మికమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. అందులో ప్రతి విశ్వాసి, అనగా నిజమైనటువంటి ప్రతి విశ్వాసి ఒక భాగంగా ఉంటారు. మరి ఆ ఆలయంలో ఒక స్తంభముగా ఉండటం అనేది స్థిరత్వానికి, నిత్యత్వానికి, ముఖ్యమైనటువంటి స్థానానికి గుర్తుగా ఉంది కదా. ఒక గొప్ప కార్యం తలపెట్టినప్పుడు దానిలో మనము కూడా భాగస్థులం అవటం అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. వాళ్ళకి చెందినటువంటి ఆ ఆశీర్వాదంలో నా కష్టం కూడా ఉంది అనే సంతృప్తి ఎంత బాగుంటుంది. దేవుడు నిర్మిస్తున్న ఆత్మీయ ఆలయంలో కూడా ప్రతి నిజ విశ్వాసి ఒక భాగంగా ఉన్నాడు. ఒక స్తంభముగా ఉండటం అంటే అదే విషయమే. అంతేకాదు, జయించే వారి మీద 3 పేర్లు రాసి ఉంటాయి అని చెప్తున్నాడు. ఎవరు ఈ లోకాన్ని జయిస్తారో, దేవుడిచ్చిన పవిత్రతను కాపాడుకుంటారో, ఆయన ఇచ్చిన పరిశుద్ధతకు మారుపేరుగా ధీటుగా నిలబడతారో వారి పేర్లు విషయమే మాట్లాడుతున్నాడండి. పేరు అంటే ఏంటో తెలుసండి అర్థం? లక్షణం. దేవుని పేరు, దేవుని లక్షణం అంటే దేవుని పవిత్ర లక్షణాల ముద్ర ఆయన పేరు పెట్టుకున్న వారి మీద పడుతుంది. అందుకని పేరుకు తగ్గట్టుగా జీవించండి, పేరు పాడు చేయొద్దు అని హెచ్చరిస్తూ ఉంటారు. దేవుని పవిత్ర లక్షణాల ముద్ర మన మీద ఉందన్న అర్థం తెలుసుకోవాలి. దేవుడు తన సొంత వారిని ఎప్పుడూ వదలడండి, ఎప్పటికీ కూడా వదులుకోడు. దేవుని సొంత వారిని వారి లక్షణాలతో అలంకరిస్తూ ఉంటాడు. మనకి దేవుని లక్షణాలు అనుగుణంగా ఉన్నప్పుడు మనము నిజముగా దీవించబడిన వారమని గ్రహించాలి. తల్లిదండ్రుల పేరు పాడు చేస్తున్నావు ఎందుకురా అని మాట్లాడతారు. నిజమే. ఏ సంఘమునికి వెళ్ళినా, ఎక్కడున్నా తల్లి సంఘమని కూడా మాట్లాడుతూ ఉంటారు. సంఘమునికి అప్రతిష్ట తీసుకురావద్దు. దానికంటే ముందు పరమ తండ్రి అయినటువంటి దేవునికి అపఖ్యాతి తీసుకురాకూడదు. లోకాన్ని జయించు, లొంగిపోవద్దు. బలహీనతలకు బానిస కాకూడదు. జయించిన వారికే ఈ ఆధిక్యతలు ఉంటాయన్న సంగతి మర్చిపోవద్దు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నూతన యెరూషలేముని నా దేవుని పట్టణపు పేరు అంటున్నాడు. ఆ పట్టణపు పేరు అనగా జయించేవారు ఆ ప్రకాశమానమైనటువంటి మహిమాన్వితమైనటువంటి బంగారు పట్టణములో నివసించటానికి పరిపూర్ణ యోగ్యులుగా తయారవుతారని దీని అర్థం. మనం ఆ పట్టణానికి చెందిన వారమవుతాము. గ్రహిస్తున్నారా? ఆ పరలోకపు పురవీధుల్లో సంచరిస్తూ ఇది నా పట్టణం, ఇది నా సొంతం, నా నగరం, దేవుని కృపతో నేను సొంతం చేసుకున్నాననేటువంటి సంతోషముతో ఆ పురవీధుల్లో సంచరిస్తాము. ఎవరండి ఇలా పలకగలిగేది? లోకాన్ని జయించిన వారు మాత్రమే. తొట్టిల్లకుండా దేవుని కృపను అర్థం చేసుకుంటూ, ఏ చిన్న పాపమునకు లొంగకుండా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటే మనమే
ఆ పట్టణమునకు చెందిన వారం. మనమే ఆ పరలోక పట్టణాలు ఒక స్తంభముగా ఉంటారని చెప్తున్నాడు. క్రొత్త పేరు అనేటువంటి మాట కూడా ఇక్కడ రాయబడింది. పిల్లలు ఆలోచించండి. అది సంపూర్ణంగా తెలియదు, కానీ జయించేవారు మాత్రం శాశ్వతంగా దేవుని పిల్లలు అనే సంగతి మర్చిపోవద్దు. పూర్తిగా లోకాన్ని జయించిన వారు ఎలా ఉంటారంటే దేవుణ్ణి పోలి జీవిస్తారు, దేవునికి సంబంధికులుగా ఉంటారు. కాబట్టి జయంతో, విజయదరహాసంతో పరలోక ప్రవేశం వరకు కూడా పవిత్ర జీవితము జీవించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.